శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 18, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి పాడ్యమి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు. ఉపరి విద్య. వారం శనివారం. నక్షత్రం అశ్విని. ఉదయం 9 గంటల 42 నిమిషాల వరకు. ఉపరి భరణి. యోగం ప్రీతి. పగలు 11 గంటల 56 నిమిషాల వరకు. ఉపరి ఆయుష్మాన్. కరణం భవ. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు. బాలువ రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 52 నిమిషాల నుండి తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 32 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 32 నిమిషాల వరకు మరియు సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి 7 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 59 నిమిషాల నుండి 10 గంటల 33 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 24 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 41 నిమిషం నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషం వరకు. సంగవకాలం 8 గంటల 21 నిమిషం నుండి 10 గంటల 52 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ పాడ్యమి మరియు విద్య. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 23 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 23 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 44 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 50 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 58 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలు. సూర్యరాశి మేషం. చంద్రరాశి మేషం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృషభ రాశి మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది. కర్కాటక రాశి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు. కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహరాశి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. కన్య రాశి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తులారాశి. రుణదాతల ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ధనస్సు రాశి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుంభరాశి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారములలో వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతానం విద్య ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.